నమో బుద్ధాయ. ఇవాళ ప్రవచనము మనము మొదలు పెడదాము. నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఉన్న పుణ్యవంతులు మీరందరూ. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు. విభిన్న రకాల పనులు చేస్తూ జీవిస్తారు. ఎందుకు అంటే అందరికీ సమయం ఉంది. అందరికీ సమయం ఉంది కదా, ఒక జీవితం ఉంది. మొత్తం జీవితం గడపడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. మొత్తం జీవితం గడపడం అంటే ఏదైనా పని చేయాలి. ఏదైనా పని చేయడం అవసరమే. అందుకే ఈ ప్రపంచంలో జీవించే వాళ్ళు ఎల్లప్పుడూ ఏదైనా పని చేస్తూ ఈ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. అందుకే పొద్దున్నే లేచిన తర్వాత రాత్రి నిద్ర పోయే వరకు, లేకపోతే పడుకునే వరకు మీరు ఏదైనా పని చేస్తూ జీవిస్తారు. ఏ పని చేయకుండా జీవించడం, ఏదైనా పని చేయకుండా జీవించడం చాలా కష్టమైన పని అవుతుంది. అందుకే ముసలి వాళ్ళు కూడా చాలా కాల క్రితం నుంచి పనులు చేస్తూ చాలా అలసిపోయి ఉన్న ముసలి వాళ్ళు కూడా, వృద్ధులు కూడా పొద్దున్నే లేచి ఏదైనా పని చేయడానికి వెళ్తారు. పొలానికి వెళ్తారు, మార్కెట్కి వెళ్తారు, బజార్కి వెళ్తారు. ఎందుకు అంటే సమయం గడపడం చాలా కష్టం అవుతుంది కదా. కొంచెం ఆలోచించండి. ఒక రోజుని తీసుకొని ఆ రోజులో మీరు చేసే పనుల గురించి కొంచెం ఆలోచిస్తే మీకు అనిపిస్తుంది. మనం తీసుకుందాం ఒక హాలిడే ఉంది. ఆ హాలిడేలో మీరు సాధారణంగా చేసే పనులు చేయరు. అందుకే మీకు కొంచెం ఫ్రీ టైం వస్తుంది. ఆ ఫ్రీ టైంలో మీరు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కొంచెం ఆలోచించండి. పని చేసే రోజుల్లో మీరు పనికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆఫీస్లో ఉండవచ్చు, లేకపోతే ఏదైనా విభిన్న రకాలుగా ఉన్న ఒక చోటలో మీరు పని చేస్తారు. పని చేసేటప్పుడు మీకు సమయం గడుపుతుంది. అది విశేషంగా అనిపించదు. కానీ ఏదైనా పని చేయడానికి లేకపోతే అప్పుడు ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏమిటంటే ఎలా ఈ సమయం గడుపుతుందా, ఎలా ఈ సమయం గడిపిద్దాం అని ఒక ప్రశ్న ఉంటుంది. ఎందుకు అంటే ఈ సమయం అనిపిస్తుంది మనకు. గతం అనిపిస్తుంది, గతం గురించి అనిపిస్తుంది. ప్రస్తుతం అంటే వర్తమానం గురించి కూడా మనకు అనిపిస్తుంది. మరియు భవిష్యత్తు గురించి కూడా మనకు అనిపిస్తుంది. అందుకే ఈ సమయం అనిపించే మనస్సు సమయం గురించి ఆలోచిస్తూ ఉన్న మనస్సు ఎల్లప్పుడూ బాధపడుతుంది. నేను చెప్పినది మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు, కానీ నేను వివరిస్తాను. అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే ఇది భగవాన్ బుద్ధుడి ధర్మం. ఇంకొక సాధారణమైన వ్యక్తి ధర్మము కాదు ఇది భగవాన్ బుద్ధుడి ధర్మము. మీ భగవాన్ బుద్ధుడు అంటే ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రజ్ఞావంతమైన వ్యక్తి. అతను కూడా ఒక మనిషి, కానీ మనకంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి, ఒక పెద్ద మానసికత, ఒక పెద్ద అవగాహన. అందుకే ఆయన చెప్పిన మాటలు వినడం అంటే మనకు అదృష్టం. కొంచెం ఆలోచించండి. గతం అనిపిస్తుంది, ప్రస్తుతం అనిపిస్తుంది, భవిష్యత్తు అని విషయం కూడా అనిపిస్తుంది.
మనకు ఇలాంటి 3 రకాల సమయాలు అనిపించేటప్పుడు మనము జీవిస్తున్నామని కూడా మనకు అనిపిస్తుంది. కొంచెం ఆలోచించండి. నేను అడిగితే మిమ్మల్ని, మీరు జీవిస్తారా? అవును, నేను జీవిస్తున్నాను మంత్రిజీ గారు లాగా మీరు చెప్తారు. నేను మళ్ళీ అడుగుతాను, మీరు ఎలా చెప్తారు మీరు జీవిస్తున్నారని? నేను ఊపిరి తీసుకుంటున్నాను, నేను చూస్తాను, వింటాను, అలాగే అనుభూతులు చెందుతాను, అందుకే నేను చెప్తాను నేను జీవిస్తున్నానని బంతే గారు లాగా మీరు చెప్తారు. నేను మళ్ళీ అడుగుతాను, ఎస్టర్డే కూడా మీరు జీవించారా? అవును బంతే గారు, నేను ఎస్టర్డే కూడా జీవించాను, ఇలాగే పనులు చేశాను, ఇలా అక్కడికి వెళ్ళాను, అలాగే జీవించాను, అలాగే పనులు చేశాను, అలాగే మీరు చెప్తారు. అంటే ఎల్లప్పుడూ మీకు 3 రకాల సమయాలు అనిపిస్తుంది. ఆ సమయాల గురించి అనిపిస్తుంది. అందుకే మీరు చెప్తారు, నేను గతంలో కూడా జీవించాను, ఇప్పుడు కూడా జీవిస్తాను, భవిష్యత్తులో కూడా జీవిస్తాను అని. కానీ నిజానికి మీరు భవిష్యత్తులో లేరు, నిజానికి మీరు గతంలో కూడా లేరు, నిజానికి మీరు ప్రస్తుతంలో కూడా లేరు. కానీ అలాగే అనిపిస్తుంది. మనము వివరించుకుందాం ఇది ఏమిటంటే, దీనిలో ఉన్న సత్యం ఏమిటో మనం అర్థం చేసుకుందాం. గతము, ప్రస్తుతము, భవిష్యత్తు, ఇలాగే మనసుకి వచ్చే ఆలోచనల గురించి కొంచెం మాట్లాడుకుందాం. మన మనస్సు అంటే ఏమిటో మీకు తెలుసు కదా. మనస్సు అంటే ఒక యాంత్రణ, మనస్సు అంటే ఒక పద్ధతి, లేకపోతే ఒక ప్రాసెస్. మనస్సు అంటే ఒక ప్రక్రియకి మనము మనస్సు అంటాము. మనస్సు అని ఒక ఫిక్స్డ్ అయిన విషయం లేదు. ప్రక్రియకి మనము మనస్సు అంటాం. తీసుకుందాం కొంచెం ఎలక్ట్రిసిటీ మీకు తెలుసు కదా, కరెంట్ చెప్తాం మనం. కరెంట్, ఎలక్ట్రిసిటీ ఎక్కడ? మనము ఎలక్ట్రిసిటీ అంటాము, లేకపోతే కరెంట్ అంటాము, బిజిలీ అంటాము ఒక ప్రక్రియకి కదా. నీళ్ళు నుంచి, సముద్రము నుంచి, లేకపోతే గాలి నుంచి మనము నిర్మించే ఒక ప్రక్రియ నుంచి కరెంట్ ఉత్పన్నమవుతుంది, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఉత్పన్నమవుతుంది. ఎలక్ట్రిసిటీ అంటే ఒక ప్రక్రియ. ఇప్పుడు మీ రూమ్లో వెలుగులు ఉంటే వెలుగుల యొక్క కాంతి ఎలా పుడుతుంది? ఆ ప్రక్రియ ద్వారా పుడుతుంది. ఏ ప్రక్రియ ద్వారా? కరెంట్ లేకపోతే ఎలక్ట్రిసిటీ అనే ప్రక్రియ ద్వారా పుడుతుంది. ఇప్పుడు కూడా సంబంధించి, ఒక లైన్ లాగా సంబంధించి కాంతి మీ రూమ్లోకి వస్తుంది. కాంతి అంటే ఒక ప్రక్రియ, ఎలక్ట్రిసిటీ అంటే ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియకి మనము అంటాము ఎలక్ట్రిసిటీ అని. లేకుండా ఎలక్ట్రిసిటీ లాగా ఏదైనా ఒక ఫిక్స్డ్ అయిన, విడిపోయిన విషయం లేదు, వేరైన విషయం లేదు. ఆ ప్రక్రియ నుంచి ఈ ఎలక్ట్రిసిటీ అనే విషయం మనము సెపరేట్ చేయలేము, వేరు చేయలేము, విడి చేయలేము. ఎందుకు అంటే ఆ ప్రక్రియకి మనము అంటాము
ఆ ప్రక్రియనే ఎలక్ట్రిసిటీ అవుతుంది. అలాగే మనస్సు కూడా ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ఏమిటంటే, ఈ శరీరములో మనుషులు తీసుకుంటే, మనుషుల గురించి మనము ఆలోచిస్తే, మాట్లాడితే, ఈ శరీరంలో కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి కదా. శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, అలాంటి నాలుక ఉంది, చర్మం ఉంది. అలాగే 5 రకాల ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలకు వచ్చే ఉత్తేజనలకు లేకపోతే ఆ ఇంద్రియాలు తీసుకునే ఇంద్రియాలు సెన్సస్ లాగా ఉంటుంది. సెన్సస్ లాగా ఇంద్రియాలకు వచ్చే స్టిమ్యులేషన్స్ తీసుకొని మనస్సు పుడుతుంది. అంటే ఈ మనస్సు పుడుతుంది కళ్ళు దగ్గర ఏముందో తెలుసుకోవడానికి, చెవుల దగ్గర ఏముందో, ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి మనస్సు పుడుతుంది. అంటే ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలను అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, అనుభూతి చెందుకోవడానికి మనస్సు పుడుతుంది. ఆ ప్రక్రియకి మనము అంటాము మనస్సు అని. మనస్సు ఒక ఫిక్స్ అయిన విషయం లేదు. ఒక బల్లలాగా, ఒక కుక్కలాగా, ఒక పరికరం లాగా, మీ డివైస్ లాగా, మీ ల్యాప్టాప్ లాగా ఒక విడి అయిన సెపరేట్ అయిన విషయం లేదు. మనస్సు అంటే ఒక ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియ జరిగేటప్పుడు మనస్సు అంటాము మనం దానికి. ఆ ప్రక్రియ జరగకపోతే అక్కడ మనస్సు యొక్క ప్రక్రియ జరగదు. అందుకే ఆ శరీరానికి ఏదైనా ప్రాణం లేదు. కేవలం శరీరం మాత్రమే, మాంసాలు మాత్రమే, రక్తం మాత్రమే. ఆ శరీరానికి ఆ శరీరం ఏ పని చేయలేదు, ఏ పనికి రాదు. అయితే కొంచెం ఆలోచించండి. మనస్సు యొక్క ఒక నైపుణ్యం ఉంది. ఆ నైపుణ్యం ఏమిటంటే, మనస్సుకి జ్ఞాపకాలు పెట్టుకోవడానికి ఒక శక్తి ఉంది. నేను అడిగితే మిమ్మల్ని ఇవాళ పొద్దున్నే మీరు ఏ పని చేశారని మీరు బహుశా చెప్పవచ్చు, నేను ఇలా ఈ పని చేశాను. ఎలా చెప్తారు మీరు? మీ మనసులో జ్ఞాపకాలు ఉన్నాయి కదా. జ్ఞాపకాల యొక్క శక్తితో మీరు చెప్తారు, నేను ఆ పని చేశాను. జ్ఞాపకాలు లేకపోతే, మీ మనసులో జ్ఞాపక శక్తి లేకపోతే మీరు చెప్పలేరు. అయితే మీరు జ్ఞాపకాలను నమ్మి ఇప్పుడు చెప్తారు, నేను గతంలో జీవించానని. ఇప్పుడు చెప్తారు. ఎలా చెప్తారు? జ్ఞాపకాలు లేకుండా మీరు చేయలేరు, మీరు చెప్పలేరు గతంలో జీవించానని. కొంచెం ఆలోచించండి. భవిష్యత్తు కూడా అలాగే. మీ భవిష్యత్తు గురించి చెప్పండి అని నేను మిమ్మల్ని అడిగితే, నేను మీకు చెప్తే మీరు చెప్తారు, నా భవిష్యత్తులో అంటే రేపు నేను అక్కడికి వెళ్తాను, ఆ పని చేస్తాను, అలాగే భోజనం చేస్తాను, అలాగే ఇలాగే విడిగా మీరు విభిన్న రకమైన విషయాల గురించి మీరు చెప్పవచ్చు. ఎలా చెప్తారు? భవిష్యత్తు అంటే కేవలం మీ మనసులో పుట్టే ఒక పరికల్పన, లేకపోతే ఒక ఆలోచన మాత్రమే, ఇమాజినేషన్స్ మాత్రమే. కానీ ఆ ఇమాజినేషన్స్ లను నమ్మి మీరు చెప్తారు, భవిష్యత్తులో నేను ఇలా
ఈ పని చేస్తానని. కొంచెం ఆలోచించండి. ఆ ఇవన్నీ మీరు మనస్సు యొక్క ప్రక్రియ ద్వారా మనస్సులో నిర్మించి చెప్పే విషయాలు మాత్రమే. సరిగ్గా తీసుకుంటే నిజానికి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అడిగితే మీరు చెప్పగలిగే ఒకే విషయం ఉంది. ఆ విషయం ఏమిటంటే గతం కాదు, ప్రస్తుతం కాదు, భవిష్యత్తు కాదు, పచ్చుపన్నత, ప్రత్యుత్పన్నత. సంస్కృతంలో చెప్తే ప్రత్యుత్పన్నత అంటే హేతువులు కలిసేటప్పుడు పుట్టే ప్రభావాలు మాత్రమే ఉన్నాయి ఈ ప్రపంచంలో. హేతువులు కలిసేటప్పుడు పుట్టే ప్రభావాలు మాత్రమే. అదే భగవాన్ బుద్ధుడి న్యాయం, అదే భగవాన్ బుద్ధుడి సిద్ధాంతం. మనము పటిచ్చ సముపాదం అంటాం, మీకు తెలుసు కదా. ప్రతీత్య సముత్పాదము, లేకపోతే పాలి భాషలో తీసుకుంటే పటిచ్చ సముపాదము అంటాం. అంటే హేతువులు కలిసేటప్పుడు ఒక ఫలితం పుడుతుంది, ఫలితం సంభవిస్తుంది, ఫలితం జన్మిస్తుంది. ఈ శరీరం కూడా, మీ శరీరం, మీ మనస్సు, మీరు అంటే నేను అనే భావన, మీ ఇల్లు, మీ వాహనము, బండి, అన్ని విషయాలు హేతువులు కలిసేటప్పుడు పుట్టే విషయాలు మాత్రం. మనం అర్థం చేసుకుందాం, దీని గురించి కొంచెం అర్థం చేసుకుందాం. మీ శరీరం గురించి కొంచెం ఆలోచించండి. మీ శరీరం గురించి, మీ శరీరం అంటే ఏమిటి? శరీరంలో ఏమేం విషయాలు ఉన్నాయి? మాంసాలు ఉన్నాయి, రక్తం ఉంది, కండరాలు, పేశులు, నాడులు, ధమని, శిర, బుర్ర, అలాగే విభిన్న రకాలుగా విషయాలు కలిసేటప్పుడు, కలవగానే ఒక శరీరం పుడుతుంది. శరీరం అంటాము, కానీ శరీరంలో శరీరం లాగా ఒక విడిపోయిన వేరైన విషయం లేదు. శరీరం అంటే దానిలో ఉన్న విషయాలు మాత్రమే. ఆ విషయాలు, ఆ భాగాలు ఒక దగ్గరికి వచ్చేటప్పుడు రాగానే శరీరం అని ఒక ప్రభావం పుడుతుంది. అది ఒక ప్రభావము, అది ఒక ఇఫెక్ట్. ఒక ఫిక్స్డ్ అయిన విషయం కాదు, ఒక ఇఫెక్ట్ కదా. కొంచెం ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న అన్ని విషయాలు ఇఫెక్ట్స్, ప్రభావాలు. కాంతి గురించి కొంచెం ఆలోచించండి. మీ రూమ్లో ఇప్పుడు వెలుగులు ఉంటే ఆ వెలుగులు విరుగుతాయి, అయితే కాంతి ఉంది. ఎలా పుడుతుంది? కాంతి అంటే ఒక ప్రభావము. ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఆ పద్ధతి సరిగ్గా పనిచేస్తుంది, వెలుగులు ఉంటాయి. ఇప్పుడు కాంతి లాగా అనిపిస్తుంది. అలాగే మీ శరీరం కూడా. బుర్ర లేకపోతే శరీరం అని విషయం గురించి మనం మాట్లాడలేము. చర్మం లేకపోతే, హృదయం, గుండె లేకపోతే, కళ్ళు లేకపోతే
ముఖం లేకపోతే, కాళ్ళు లేకపోతే, చేతులు లేకపోతే శరీరం అంటే ఏమిటి? ఆ భాగాలు ఒక దగ్గరికి రాగానే మనము శరీరం గురించి మాట్లాడవచ్చు, కానీ అది శరీరం కాదు, ఒక ఫిక్స్డ్ అయిన విషయం కాదు, ఒక అస్తిత్వము కాదు. ఆ భాగాల యొక్క ప్రభావం మాత్రమే. ఆ భాగాలు ఒక దగ్గరికి రాగానే ఆ ప్రభావము పుడుతుంది. కానీ ఆ భాగాలు విసిరిస్తే, దూరానికి తీసుకుంటే ఆ ప్రభావం పుట్టదు. ఎలక్ట్రిసిటీ లేకపోతే, వైరింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే, చీకటి లేకపోతే కాంతి లాగా విషయం గురించి మనము మాట్లాడలేము. అయితే కొంచెం ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ప్రభావాలు. ఆ ప్రభావాల గురించి ఆలోచించండి. ఎందుకు అంటే మనము బాధపడతాము. మనము జీవించేటప్పుడు ఈ ప్రపంచంలో విభిన్న రకాలుగా పనులు చేస్తూ జీవించేటప్పుడు విభిన్న కారణంగా బాధపడతాము. ఎందుకు అంటే మన మనసులో ఆశలు పుడుతుంది. ఆశలతో మనము జీవిస్తాం. ఎక్స్పెక్టేషన్స్ అంటాము మనం. ఈ పని చేస్తే ఇలాగే ఉండాలి, ఆ పని చేస్తే అలాగే ఉండాలి, అతనితో ఉంటే ఇలాగే ఉండాలి, ఇతనితో ఉంటే అలాగే ఉండాలి. అలాగే విభిన్న రకాలుగా ఎక్స్పెక్టేషన్స్లు మన మనసులో పుడతాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్తో జీవించేటప్పుడు కేవలం బాధ మాత్రమే. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్? అదే ప్రశ్న. మనకు తెలుసు కదా, ఎక్స్పెక్టేషన్స్ అయితే సమస్యలు పుడుతుంది. అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఆపిద్దాం, నిరోధిద్దాం? ఎలా? అదే సమస్య. ఈ ఎక్స్పెక్టేషన్స్ పుడుతాయి మనస్సులో అవిద్య కారణంగా. మనము దానికి అవిద్య అంటాం. అవిద్య ఉంటే ఆ అవిద్య ద్వారా, అంటే అజ్ఞానము అంటాము. తెలుగులో మనము అవిద్యకి అజ్ఞానము అంటాం. కానీ ఈ అజ్ఞానము సాధారణమైన అజ్ఞానము కాదు, మూర్ఖత్వం కాదు. మూర్ఖత్వం, అతను ఒక మూర్ఖుడు, ఏ పనికి రాదు అతను. అలాగే మీరు చెప్తారు, కానీ ఆ మూర్ఖత్వము కాదు. అతనికి ఏ పని రాదు, అలాగే మీరు చెప్తారు కదా. కానీ ఆ మూర్ఖత్వము కాదు, ఆ అజ్ఞాన స్వభావము కాదు. అజ్ఞానము అంటే ఈ ప్రపంచం యొక్క సత్యాల గురించి ఎవరైనా వ్యక్తికి తెలియదు. అయితే తెలివి లేకపోతే ఆ వ్యక్తితో అజ్ఞానం ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి బాధపడతాడు. అజ్ఞానం వల్ల, అజ్ఞానము కారణంగా. మనం అర్థం చేసుకుందాం, అజ్ఞానం ఏమిటి, జ్ఞానం ఏమిటి. అజ్ఞానం గురించి కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే అజ్ఞానం ఏమిటో అని, మీరు జ్ఞానవంతుడు, మీరు ప్రజ్ఞావంతుడు కదా. మీరు ప్రజ్ఞావంతుడు. ఎందుకు అంటే మీకు తెలుసు అజ్ఞానం అంటే ఏమిటో అని. అజ్ఞానం అంటే ఇది. కొంచెం తీసుకుందాం. ఈ శరీరాన్ని చూసేటప్పుడు మీకు అనిపిస్తున్నది ఒకటి. ఈ శరీరం యొక్క నిజమైన స్వభావం ఒకటి, మరొకటి. కొంచెం తీసుకుంటే చూడగానే, కనిపించగానే మీకు అనిపిస్తుంది ఇక్కడ ఒక బంతే గారు మంచిగా కూర్చొని మాకు ప్రవచనం చేస్తారని మీకు అనిపిస్తుంది. అదే మీకు అనిపిస్తున్న విషయం.
కానీ నిజానికి ఇక్కడ జరిగే విషయం వేరైనది. ఇక్కడ జరిగే విషయం ఏమిటంటే, ఒక శరీరం అంటే ఒక సంభూతం, లేకపోతే ఒక శరీరము అంటే హేతువుల సమూహము. ఒక విషయము కాదు, హేతువులు. కొన్ని భాగాలు ఒక దగ్గరికి వచ్చి ఈ శరీరం లాగా ఇలాంటి సాకారముతో కనిపిస్తుంది. చెవులు, కళ్ళు, ముఖము, రక్తము, మాంసము, చర్మము, అలాగే విభిన్న రకాలుగా భాగాలు ఒక దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇలాగే ప్రభావం పుడుతుంది. కానీ మీకు అనిపిస్తుంది ఒక బంతేజీ గారు మాకు ప్రవచనం చేస్తారని. చూడండి, మీకు అనిపిస్తున్నది ఒకటే, ఈ ప్రపంచంలో నిజానికి జరిగే విషయము ఇంకొకటి. అయితే వీటి మధ్య, ఈ రెండు విషయాల మధ్య ఉన్న తేడా అంటే మీ మనసులో పుట్టే ఏమిటి? బాధ. ఇక్కడ ఒక సంభూతం పుడుతుంది అని మీకు అర్థం చేసుకుంటే మీ మనసులో బాధ పుట్టదు. కానీ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఇక్కడ ఒక ఫిక్స్డ్ అయిన విషయం ఉంది. అలాగే మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా బాధపడతారు. అర్థం చేసుకుందాం. కొంచెం తీసుకుందాం. మనము మీ దగ్గర ఇప్పుడు ఉన్న పరికరం గురించి కొంచెం ఆలోచించండి. ఒక ల్యాప్టాప్ ఉండవచ్చు, ఒక మొబైల్ ఫోన్ ఉండవచ్చు, లేకపోతే ఒక టీవీ, ఏదైనా విషయం, పరికరం గురించి కొంచెం ఆలోచించండి. ఆ పరికరం ఏమిటో మనము అడిగితే మీరు చెప్పవచ్చు, ఇది ఒక ల్యాప్టాప్ బంతే గారు, ఇది ఒక మొబైల్ ఫోన్ బంతే గారు, ఇది ఒక టీవీ బంతే గారు, ఇది ఇలాంటి పరికరం, అలాంటి పరికరం, అలాగే మీరు చెప్తారు. అది సాధారణంగా మీరు చెప్పే విషయము. కానీ ఒక పరిశోధకుడిని అడిగితే మనము ఇది ఏమిటో అని అతను చెప్పవచ్చు, ఇది కేవలం శక్తి సమూహం, శక్తి యొక్క సమూహము, కేవలం శక్తి మాత్రమే ఉంది ఇక్కడ కదా. పరిశోధకులు నిరూపిస్తారు, ఈ మొత్తం ప్రపంచంలో శక్తి మాత్రమే ఉంది. అయితే మీకు కనిపించే ఈ బంతే గారు అంటే ఈ శరీరం కూడా ఏమిటి? ఈ శరీరం కూడా శక్తి మాత్రమే, శక్తి యొక్క సమూహం. ఈ అన్ని చోట్లలో శక్తి మాత్రమే ఉంది. అయితే కొంచెం ఆలోచించండి. మీకు అనిపించిన విధానంగా ఇక్కడ ఒక బంతే గారు కూర్చుని ఉన్నాడు. పరిశోధకులు చెప్తారు ఇక్కడ కేవలం శక్తి మాత్రమే ఉంది. బంతే గారు అంటే మనస్సు యొక్క భ్రమ, మనస్సు యొక్క మాయ, మానసికమైన మాయ అది. కానీ పరిశోధకులకు చాలా తెలుసు, బంతే గారు మనుషులు, ఇలాంటి విషయాలు, అలాంటి విషయాలు, అది చాలా తప్పు, సంపూర్ణంగా తప్పు. ఈ ప్రపంచంలో కేవలం శక్తి మాత్రమే ఉంది, శక్తి మాత్రమే ఉంది అని
పరిశోధకుడు చెప్తాడు. అదే పరిశోధకుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అతని భార్యను చూసేటప్పుడు ఏమనిపిస్తుంది? ఇది నా భార్య, ఇది నా భర్త, ఈ నా భార్య, ఈ నా భర్త, ఈ నా కొడుకు, ఇతను నా నాన్న గారు, అలాగే ఇలాగే ఆలోచనలు. పరిశోధకులకు తెలియదు. వాళ్ళు పరిశోధన చేసేటప్పుడు విభిన్న రకాలుగా పరిశోధనలు చేసేటప్పుడు వాళ్ళకి అర్థమైన విషయము ప్రాక్టికల్ లైఫ్లో వాళ్ళకు రాదు. వాళ్ళు కూడా నమ్ముతారు, ఒక పరిశోధకుడు ఇక్కడ కూర్చొని ఈ ప్రవచనం వింటే అతనికి కూడా ఈ ప్రవచనం వినపడితే ఆ పరిశోధకుడు కూడా ఆలోచిస్తాడు, ఈ బంతే గారు మాకు ఒక ప్రవచనం చేస్తారని. కానీ పరిశోధనలు చేసేటప్పుడు వాళ్లకు అర్థమైంది కదా, ఇక్కడ శక్తి మాత్రమే ఉంది. మీకు కూడా తెలుసు, సైన్స్, బయాలజీ, ఫిజిక్స్ అన్ని విషయాలు మీరు నేర్చుకుని ఉన్నారు. మీరు నేర్చుకునేటప్పుడు మీరు చెప్పారు కదా, కేవలం శక్తి, భార్య, భర్త, కొడుకు, కూతురు అలాగే విషయాలు లేవు, కేవలం శక్తి మాత్రమే ఉంది. కానీ మీరు జీవించేటప్పుడు మీకు తెలుసు, మీతో పాటు ఆ తెలివి ఉంది, కానీ మీకు ప్రాక్టికల్గా మీకు అనిపించట్లేదు. అందుకే మీరు ఇలాగే ఒక జీవితం గడుపుతారు. కానీ కొంచెం ఆలోచించండి, ఈ ప్రపంచంలో జరిగే విషయాల గురించి నిజం ఒకటి, ఎల్లప్పుడూ మనకు అనిపించే విషయం ఇంకొకటి, మరొకటి. అందుకే బాధపడతాం. అందుకే మనము ఈ సత్యం గురించి అర్థం చేసుకోవాలి, లేకపోతే మనము బాధపడతాం. అందుకే ఈ అనిత్య, దుఃఖ, అనాత్మ అనే త్రిలక్షణ గురించి, అనిత్య, దుఃఖ, అనాత్మ అంటాము మనం పాలిలో. ఆ త్రిలక్షణాల గురించి అర్థం చేసుకోవాలి. అదే ఈ ప్రపంచంలో ఉన్న లక్షణాలు, మూడు రకాల లక్షణాలు. అనిత్య, దుఃఖ, అనాత్మ అంటారు పాలి భాషలు. కొంచెం అర్థం చేసుకోండి, అనిత్య అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో శక్తి ఉంది అని మీకు తెలుసు. ఎందుకు అంటే మీరు నేర్చుకుని ఉన్న ఈ విషయాల గురించి మనం ఆలోచిస్తే, శక్తి కేవలం శక్తి మాత్రమే. ఆ శక్తికి ఏదైనా ఉద్దేశం లేదు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడే ఉండాలి, ఇంకొక చోటకి వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, అలాగే ఏదైనా ఎజెండా శక్తికి లేదు కదా. మీ ఇంట్లో ఉన్న కూర్చు తీసుకొని కొంచెం ఆలోచించండి. మీరు ఆ కూర్చిని తీసుకొని అక్కడ పెట్టాలి, లేకపోతే ఇక్కడికి పెట్టాలి. కూర్చికి ఏదైనా ఉద్దేశం లేదు. అందుకే మీరు చేసే పని బట్టి అక్కడ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఉంటుంది.
ఎందుకు అంటే శక్తి కదా. బయట నుంచి ఏదైనా శక్తి ఇస్తే మనము ఇచ్చిన శక్తి ప్రకారం, ఇచ్చిన శక్తిని బట్టి శక్తి మారిపోతుంది. శక్తి యొక్క స్వభావము మారిపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఇలాగే. శక్తి యొక్క స్వభావము, శక్తి యొక్క సాకారము మారిపోతుంది. మనము ఏదైనా విషయం తీసుకొని మంటకి పెడితే ఏం జరుగుతుంది? మంటలో ఉష్ణోగ్రత ఉంది కదా. మంటలో ఉన్న ఉష్ణోగ్రత కాబట్టి ఏం జరుగుతుంది? ఆ విషయం మారిపోతుంది. ప్లాస్టిక్ ఉంటే బర్న్ అవుతుంది, మెటల్ అయితే కొంచెం వేడి అవుతుంది. ఎందుకు అంటే ఆ విషయంలో ఒక శక్తి స్వభావం ఉంది, శక్తి యొక్క సాకారం ఉంది. ఆ సాకారం మారిపోతుంది. ఎందుకు అంటే మనము బయట నుంచి ఇంకొక శక్తి, మరింత శక్తి ఇస్తాం. ఆ ఇచ్చిన శక్తి ప్రకారం ఆ శక్తి కాబట్టి ఆ శక్తి సాకారం మారిపోతుంది. అలాగే అయితే కొంచెం ఆలోచించండి, మీ శరీరం కూడా అలాగే. మీ శరీరం లాగా మీరు అనుకుంటున్నారు, కానీ మీ శరీరం అంటే శక్తి యొక్క సమూహము. అక్కడ శక్తి మాత్రమే ఉంది. శక్తి మాత్రమే ఉంటే బయట నుంచి ఇంకొక మరింత శక్తి ఇస్తే ఏం జరుగుతుంది? ఈ శక్తి యొక్క సాకారము మారిపోతుంది. ఒక రోగం వచ్చేటప్పుడు, మీ శరీరానికి ఒక రోగం వచ్చేటప్పుడు, జబ్బు పడేటప్పుడు, జల్లి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? శరీరం అంటే శక్తి యొక్క సమూహము, కానీ బయట నుంచి మరింత శక్తి వస్తుంది. మరింత శక్తి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీ శరీరంలో ఉన్న స్వభావము మారిపోతుంది. ఇప్పుడు జబ్బు, ఇప్పుడు జల్లి, ఏదైనా విభిన్న విషయాలు, విభిన్న స్వభావాలు. అయితే కొంచెం ఆలోచించండి, మీ శరీరం, మీ భార్య, మీ కొడుకు, మీ కూతురు, మీ వాహనము, మీ ఇల్లు, మీ పొలము, అలాగే ఉన్న విభిన్న రకాల విషయాలు, శక్తి యొక్క సమూహం మారిపోతుంది. శక్తి యొక్క సాకారము మారిపోతుంది ఎల్లప్పుడూ. ఎందుకు అంటే బయట నుంచి శక్తి వస్తుంది కదా. వాహనం ఉంది, ఒక ఖరీదైన వాహనము. మీరు వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు ఇంకొక వాహనం వచ్చి మీ వాహనం పైకి వస్తే ఏం జరుగుతుంది? సాకారం మారిపోతుంది. ఎందుకు అంటే బయట నుంచి మరింత శక్తి వచ్చింది. ఇప్పుడు సాకారం మారిపోతుంది. సాకారం మారిపోతుంది అంటే అక్కడ ఒక ఫిక్స్డ్ అయిన విషయం లేదు. మీ వాహనం అంటే హేతువుల యొక్క సమూహం, శక్తి యొక్క సమూహము. శక్తికి ఏదైనా ఉద్దేశం లేదు ఇలాగే ఉండాలి అని. అయితే మరింత శక్తి రాగానే మారిపోతుంది. సాకారం, ఇంకొక సాకారం ఇప్పుడు పుడుతుంది. ఇప్పుడు మీరు చెప్తారు, నా కారు ఖరాబ్ అయింది అని. కొంచెం ఆలోచించండి. మీ ముఖం కూడా అలాగే, మీ ఇల్లు కూడా అలాగే. ఒక మేనిఫెస్టేషన్ మాత్రమే. హేతువుల వల్ల ఇలాగే ఉంటుంది. హేతువులు మారిపోతే, హేతువులు లేకపోతే ఈ ప్రభావం పుట్టదు. మీ ఆరోగ్యం కూడా అలాగే. మీరు చెప్తారు, నేను అయితే ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, నాకు ఏమైనా రోగం లేదు, నేను ఆరోగ్యంగానే ఉంటాను. అది మీ మనస్సు యొక్క ఆలోచన మాత్రమే.
మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు, కానీ మీరు ఆరోగ్యంగా ఉంటారు మీరు చెప్పిన ప్రకారంగా కాదు, మీరు చెప్తారు అందుకే కాదు. మీరు ఆరోగ్యంగా ఉంటారు హేతువుల వల్ల. ఒక మస్కిటో వచ్చి తొడితే ఏం జరుగుతుంది? అన్ని విషయాలు మారిపోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు హేతువులు మారిపోయాయి, అందుకే ఫలితం అంటే ప్రభావము మారిపోతుంది. అయితే మీరు జీవిస్తారని మీరు చెప్తే, మీరు మీ మొత్తం జీవితం అంటే ఒక ఫలితము, ఒక ప్రభావము, మీ భవిష్యత్తు అంటే ఒక ప్రభావము, మీ గతం అంటే ఒక ప్రభావము, ప్రస్తుతం అంటే కూడా ఒక ప్రభావం అయితే ఇది ఒక ఎఫెక్ట్ అయితే ఇది హేతువులు ఉంటేనే ఫలితం పుడుతుంది. మీ జీవితం కూడా అలాగే. అయితే రేపు మీరు జీవిస్తారా? ఆ ప్రశ్నకు మీరు ఎలా జవాబు ఇస్తారు? ఆ ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వలేరు. ఎందుకు అంటే రేపు అంటే ఒక హేతువులు యొక్క ఫలితము, ప్రభావము. హేతువులు లేకపోతే, కారణాలు లేకపోతే ఫలితం పుట్టదు. అయితే మీరు ఎలా చెప్తారు నేను అయితే రేపు కూడా జీవిస్తానని? నేను అయితే జీవిస్తాను. ఎందుకు అంటే నా తల్లి, నా నాన్న అందరూ చాలా సమయం జీవించారు. అలాగే మీరు చెప్పలేరు. ఎందుకు అంటే మీకు తెలుసు ఈ ప్రపంచం యొక్క సిద్ధాంతం ఏమిటి, ప్రపంచం యొక్క నిజం, ప్రపంచం యొక్క లక్షణం, స్వభావం ఏమిటో మీకు తెలుసు. అందుకే ఆలోచించండి. మీ వ్యాపారం గురించి, మీ ఉద్యోగం గురించి, మీ పెళ్లి గురించి, సంసారం గురించి ఆలోచించండి. ఇవన్నీ విషయాలు ప్రభావాలు. హేతువులు లేకపోతే ఫలితం పుట్టదు. హేతువులు ఉంటే మీతో పాటు మీ సంసారం ఉంటుంది, మీ భార్య మీతో పాటు ఉంది. హేతువులు లేకపోతే ఉందా? ఆమె వెళ్ళిపోతుంది. కొడుకు వెళ్ళిపోతాడు, కూతురు వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే హేతువులు లేవు. హేతువులు లేకపోతే ప్రభావం పుట్టదు. అయితే మీరు చెప్పకండి నా సంసారం నాతో పాటు ఉంటుంది అని. మీకు తెలీదు. ఎందుకు అంటే హేతువులు ఉంటే ఉంటుంది, హేతువులు ఉంటే అవుతుంది. హేతువులు లేకపోతే ఉండదు. జీవితం గురించి అలాగే ఆలోచించండి. మీరు అయితే ఒక ఫిక్స్డ్ అయిన వ్యక్తి కాదు. నేను అయితే ఒక స్పెషల్ పర్సన్. అలాగే ఆలోచించకండి. మీరు కూడా ఒక సాధారణమైన వ్యక్తి అంటే హేతువులు ఉంటే ఫలితం పుడుతుంది. అయితే హేతువులు ఉంటే మీరు ఇప్పుడు జీవిస్తారు, హేతువులు లేకపోతే మీరు జీవించరు. అందరూ ఆలోచిస్తారు నేను అయితే చాలా సమయం జీవిస్తానని, చాలా సమయం గడుపుతాను, నా వయస్సు చాలా పెరిగేటప్పుడు నేను చాలా సమయం గడుపుతానని అందరూ ఆలోచిస్తారు. కానీ అది తప్పు. ఎందుకు అంటే వాళ్ళకు తెలీదు హేతుఫల ధర్మత. హేతువులు మరియు ఫలితాల యొక్క ధర్మత ఉంది. హేతువులు ఉంటే ఫలితం పుడుతుంది, ప్రభావం పుడుతుంది. మీ వ్యాపారం
విజయవంతంగా నడవడానికి, మీ వ్యాపారం విజయవంతంగా నడుపుకోవడానికి హేతువులు కావాలి. హేతువులు లేకపోతే పని చేయదు. చదువు, మీ పెళ్ళి, మీ సంసారం, అన్ని విషయాలు హేతువుల యొక్క ఫలితం. అందుకే కొన్ని సందర్భాలలో కొన్ని సంఘటనలు, పరిస్థితులు రావచ్చు. ఆ పరిస్థితుల్లో ఆలోచించండి, ఇలాంటి పరిస్థితి పుట్టింది హేతువుల వల్ల. హేతువులు లేకపోతే ఇలాంటి పరిస్థితి పుట్టదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి పుట్టింది, అయితే హేతువులు ఉన్నాయి. అందుకే హేతువుల ద్వారా ఇలాంటి పరిస్థితి పుట్టింది కదా. మీరు అనారోగ్యంగా ఉన్నారు, ఒక పరిస్థితి. ఇప్పుడు ఆలోచించండి, నేను అనారోగ్యంగా ఉన్నారు కాదు, హేతువుల వల్ల ఇలాంటి పరిస్థితి పుట్టింది. నేను అనే ఒక ఫిక్స్డ్ అయిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఇప్పుడు జబ్బు, ఆ వ్యక్తికి ఇప్పుడు అనారోగ్యం. అది తప్పు. అలాగే కాదు, హేతువులు ఉన్నాయి. ఆ హేతువులతో ఈ శరీరం ఆరోగ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ హేతువులు మారిపోయాయి. ఇప్పుడు ఉన్న హేతువుల యొక్క ఫలితము అంటే అనారోగ్యము. అదే ధర్మత. లేకుండా నేను అనారోగ్యంగా ఉన్నాను, ఇప్పుడు నేను ఆరోగ్యంగా, లేకపోతే ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, అది తప్పు. నేను యొక్క కథ ఇక్కడ లేదు, కేవలం హేతువుల యొక్క కథ మాత్రమే ఉంది. హేతువులు లేకపోతే ఫలితం పుట్టదు. ఇది అర్థం చేసుకోండి. మీరు ఉద్యోగానికి వెళ్ళే ముందు మీ కార్కి ఎక్కి స్టార్ట్ చేస్తారు. మీ కార్ స్టార్ట్ చేసేటప్పుడు అది పని చేయదు, అది పని చేయట్లేదు. ఇప్పుడు మీరు ఆలోచిస్తారు, నా కారు అంటే చాలా ఖరాబు అయిన విషయం, నాకు వద్దు ఇలాంటి వాహనాలు, నాకు దురదృష్టవశాత్తు నేను తీసుకున్నాను. అలాగే మీరు ఆలోచిస్తారు. ఎందుకు అంటే మీకు అనిపిస్తుంది కారు ఖరాబు అయింది అని. కానీ అది తప్పు. గతంలో మీరు ఆ కారులో వెళ్ళారు, ప్రయాణం చేశారు. ఎందుకు అంటే హేతువులు ఉన్నాయి, హేతువులు ఉండేవి. అందుకే మీరు ప్రయాణం చేశారు ఆ కారుతో పాటు. కానీ ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి అవసరమైన హేతువులు ఇక్కడ లేవు. ఆ కారణంగా ఇప్పుడు స్టార్ట్ అవ్వదు. ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు హేతువుల యొక్క ప్రభావాలు. హేతువుల ప్రభావాలు అయితే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆశపడతారు? ఎలా? మీరు ఆశపడలేరు. మీరు మీ కారు గురించి మీరు ఎలా ఆశపడతారు? మీ శరీరం గురించి, మీ అనారోగ్యం గురించి, మీ ఆరోగ్యం గురించి, మీ డబ్బుల గురించి, మీ వ్యాపారం గురించి, మీ సంసారం గురించి, కొడుకు కూతురు గురించి, భార్య భర్త గురించి మీరు ఎలా ఆశపడతారు? హేతువుల యొక్క ఫలితాలు అయితే. దీన్ని అర్థం చేసుకోండి. కానీ కొంచెం కష్ట పని ఉండవచ్చు, కొంచెం కష్టం అనిపించవచ్చు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు
ఒక పుణ్యవంతమైన జీవితం ఉంది. మీరు పుణ్యవంతులారు. మీరు పుణ్యవంతుడు. అందుకే భగవాన్ బుద్ధుడి ధర్మం వినడానికి మీకు తగినంత పుణ్యము ఉండేది. మళ్ళీ మళ్ళీ పుణ్య పనులు చేయండి. ఇతరుల గురించి తనకంటే ఆలోచించండి. మీకంటే ఇతరుల గురించి ఆలోచించండి. ఇతరులకు సహాయం ఇవ్వండి. తప్పులు చేస్తే ఇతరులను సరిదిద్దండి. అందరికీ ధర్మం ఇవ్వడానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన సరైన విషయాలు ఉంటే వాళ్లకు కూడా చెప్పండి. వాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పుల నుంచి వాళ్ళను సరిదిద్దండి. అలాగే విభిన్న రకాల పుణ్య పనులు చేస్తూ ముందుకు సాగండి. పుణ్యము కావాలి మనకు. ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి చాలా పుణ్యము కావాలి. పుణ్యములు ఉంటే మీతో పాటు మీరు అర్థం చేసుకోగలరు. పుణ్యములు లేకపోతే కొంచెం కష్టం. కానీ పుణ్యములు చేయండి. చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ ప్రపంచం యొక్క స్వభావం ఏమిటో. ఈ భగవాన్ బుద్ధుడి ధర్మం మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ మనసులో బాధ పుట్టదు. బాధ లేని జీవితం గడపవచ్చు. ఎంత డబ్బులు ఉన్నా, ఎంతో డబ్బులతో మీరు జీవించిన బాధలు ఉంటే మీ మనసులో, ఆ డబ్బుల యొక్క ఫలితం ఏమిటి? విలువ ఏమిటి? ఏమీ లేదు. ఏ విలువ లేదు. అందుకే ప్రయత్నించండి. కొన్ని ప్రవచనాలు ఉన్నాయి మా యూట్యూబ్ ఛానల్లో కూడా. కావాలంటే ఆ వీడియోస్లో కూడా చూసి ధర్మం ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా స్నేహంతో, చాలా ప్రేమతో చెప్తాను. ఎందుకు అంటే ఎంతో డబ్బులు సంపాదించిన ఇప్పుడు కూడా మీ మనసులో బాధ ఉంది. బాధతో జీవిస్తారు మీరు. అందుకే సంతోషం లేదు మనస్సులో. సంతోషించుకోవడానికి, తాను సంతోషించుకోవడానికి ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు. అందుకే చెప్తాను, ధర్మాన్ని అర్థం చేసుకోండి. సంతోషం పుడుతుంది మీ మనస్సులోనే. ఇదే ఒకే ఒక మార్గం. అందుకే ప్రయత్నించండి, ముందుకు సాగండి. అయితే మనము ఇవాళకి ప్రవచనము ముగిద్దాము. వచ్చే వారంలో కూడా మళ్ళీ కలుద్దాం. త్రిరత్నము మీరందరికీ ఆశీర్వాదించుగాక. ధన్యవాదాలు.